వీడియో రికార్డ్ చేస్తారా? సో ఈ పాప సత్యవతి అని 21 ఇయర్స్ ఫీమేల్ అండి. ఈమె విజయనగరం జిల్లా చీపురుపల్లి దగ్గర నుంచి వచ్చింది. ఇంకో 17 సంవత్సరాల దాకా కూడా అంతా మంచిగానే ఉందండి. అందరి పిల్లలకే స్కూల్కి వెళ్ళటం, ఆడుకోవటం, పాడుకోవటం, అన్ని రకాల యాక్టివిటీస్లో ఎటువంటి ఇబ్బంది కనిపించదు. బట్ క్రమంగా ఏంటంటే ఆమె శ్వాసలో తీసుకోవటం చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. అంటే ఏ స్టేజ్కి వచ్చిందంటే ఈవెన్ ప్రశాంతంగా పడుకుని కూడా శ్వాస తీసుకోలేని పరిస్థితి అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు దగ్గరలో ఉన్న విజయనగరంలోకి వెళ్ళటం, అక్కడ చూపించడం, రిపీటెడ్గా మందులు తీసుకోవటం, రావటం. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే పేషెంట్ హాస్పిటల్లోనే ఉండగలుగుతుంది, కానీ ఇంటికి వస్తే మళ్ళీ ఆయాసం పెరిగిపోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు వైజాగ్లో ఇంకా మధ్యలో ఒక హాస్పిటల్లో ఇవన్నీ చూపిస్తూ వచ్చారు. సో వైజాగ్లో కేజీహెచ్లో కూడా కొంతవరకు పేషెంట్ని కంప్లీట్గా అసెస్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తే ట్రాన్స్ప్లాంటే చేయాల్సి వస్తుంది. సో వేరే ఏ పరిష్కారం లేదని తేల్చిన తర్వాత ఏంటంటే అక్కడ డిలే అవుతుండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఇక్కడ మణిపాల్ హాస్పిటల్కి రావడం జరిగింది. సో మణిపాల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్ ఉందండి. ఎందుకంటే ప్రశాంతంగా తన పేరు కూడా తను స్పష్టంగా చెప్పలేనంత ఆయాసపడుతుంది. సో మాకు చూసిన తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే మార్గం లేదు. బట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అప్పుడు ఒకసారి మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. పేషెంట్ అయితే రైట్ పేషెంట్, అంటే ఇంతకన్నా బెటర్ పేషెంట్, అంటే బెనిఫిట్ పొందే పేషెంట్ అన్నది కన్నా వయసు తక్కువ ఉంది, సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కానీ బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా సరే దీన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మనం మిగతా టెస్ట్ అన్ని కంప్లీట్ చేసి, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే హార్ట్ నిలుస్తుందా లేదా అన్నది ఒక బేరీజ్ వేసుకున్నాక జీవన్దాన్లో మనం రిజిస్టర్ చేసుకున్నాం. జీవన్దాన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 7 to 8 months ఆగాల్సి వచ్చిందండి. మరి ఈరోజు ఈ అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబం తీసుకున్న ఆ నిర్ణయం, ఎవరైతే తన అబ్బాయి యొక్క ఆర్గాన్స్ని, అంటే బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించుకున్నాక ఆర్గాన్స్ డొనేట్ చేద్దామన్న తీసుకున్న ఆ కుటుంబ నిర్ణయం అన్నది, అందులో భాగంగానే ఈ పాపకు కూడా మనం హార్ట్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది జరిగింది. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఏదో ఒక సర్జరీలా కాకుండా ఏంటంటే ఇది ఒక డిసిప్లిన్తో, కమిట్మెంట్తో, ఎందుకంటే ఇది ఎవరో ఒక్కరు అనుకుంటే జరిగేది కాదండి. దీనికి చాలా పెద్ద టీం కావాలి. ఎందుకంటే ఒక 2 సర్జన్స్ కావాలి, ఆ సర్జన్స్కి అసిస్ట్ చేసే వాళ్ళు కావాలి, నర్సింగ్ స్టాఫ్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే 24/7 కన్రెప్లాగా కాపాడుకునే ఎనస్థీషియా టీం కావాలి, కార్డియాక్ ఎనస్థీషియా టీం. ఆపరేషన్ అంతా అయిన తర్వాత, ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవడానికి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ రొటీన్గా తీసుకుంటే సరిపోదండి. ఎందుకంటే ఈ కేసులో మనం ఆర్గన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇమ్యూనో సప్రెషన్ ఇస్తాం కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఆ రకంగా అంత కమిటెడ్తో, అంత కమిట్మెంట్తో కేర్ అనేది తీసుకుంటే తప్ప ఇంత సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది రాదండి. సో పేషెంట్ 2 రోజుల తర్వాతే కంప్లీట్గా నడిచే స్టేజ్కి వచ్చింది. సో ఈరోజు కంప్లీట్గా ఎటువంటి ఆయాసం లేకుండా ప్రశాంతంగా పడుకోగలుగుతుంది, ప్రశాంతంగా నడవగలుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఆగకుండా 25-30 minutes దాకా కూడా నడవగలుగుతుందండి వార్డులో. పుట్టుకతో వచ్చింది కాదు. సాధారణంగా ఏంటంటే ఇది ఫ్యామిలీస్లో రావడం రకరకాల కారణాలు ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యంగ్ వయసులో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే వైరల్ మయోకార్డైటిస్ అంటే ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అంటే కొన్నిసార్లు అది ఎడినో వైరస్ అని, కోక్సాకి వైరస్ అని, పార్వో వైరస్ అని, లేదంటే ఈవెన్ మన కోవిడ్లో కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు హార్ట్కి గట్టిగా పట్టుకుంటుంది. సో పట్టుకునే వాళ్ళు చాలా మంది వరకు ఏంటంటే విత్ కొద్దిపాటి మెడిసిన్తో రికవర్ అయిపోతారండి. కొంతమంది ఏంటంటే ఈవెన్ 2 months, 3 months, ఈవెన్ 6 months తర్వాత కూడా రికవర్ అవ్వకపోతే అది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ కింద లెక్కండి ఆ మధ్యలో. సో ఈ పాపకు అదే జరిగింది. అసలు మనం 5 సంవత్సరాలు వాడినా సరే ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్, అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది 30 నుంచి 25కి, 25 నుంచి 20కి, 20 నుంచి 15కి, అంటే నా దగ్గరకు మొదట వచ్చేటప్పుడు ఆమె ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఓన్లీ 15% ఉండదు. 65 నుంచి 70 ఉండాల్సింది 15%గా ఉంది. ఇంకా అలాంటి కండిషన్లో ఏంటంటే ఇంకా మనం మందులతో కానీ ఇంకా వేరే మార్గాల ద్వారా రికవరీ ఆశించడం అనేది అత్యవసరం అవుతుంది. సో అలాంటి కండిషన్లోనే ఈ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు పాప సంతోషంగా నడవగలుగుతుంది, తిరగలుగుతుంది, అన్ని చేసుకోవాలి. బెనిఫిట్ అన్నది చాలా మంచిగా ఉంటుంది. చిన్న పాప, చిన్న వయసు అన్న ఉద్దేశంలో ఏంటంటే పేషెంట్కి మనం ఏపీ గవర్నమెంట్ కొంతవరకు సహాయం చేసిందండి. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మనకు సహాయం చేసిన తర్వాత మిగతా బడ్డెన్ అంతా కూడా హాస్పిటల్ ఈ కేసులో భరించింది. సుమారుగా అయితే ఇది ఆపరేషన్ చేయాలంటే అట్లీస్ట్ మనకు 15 నుంచి 20 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
ఈరోజు చాలా సంతోషకరం. ఆ పాప చక్కగా ట్రాన్స్‌ప్లాంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది మా అందరికి చాలా సంతోషదాయకంగా ఉంది. రెండవది ఇక్కడ మేము చెప్పదలుచుకున్న రెండో పాయింట్ ఏంటంటే గుండె వైద్యానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యున్నత వైద్య స్థాయి ప్రమాణాలతో ఏ సర్వీస్ అయితే ఉన్నదో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇక్కడే మన చుట్టుపక్కల మన ప్రజల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు చేసి ఎక్కడికో హైదరాబాద్‌కో, చెన్నైకో వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక్కడి నుంచి. ట్రాన్స్‌ప్లాంట్ ఒకటనే కాదు, టావర్ కార్డియాలజీలో ఉన్న ఎటువంటి అత్యాధునిక చికిత్సలు, శస్త్రచికిత్సలు, రోబోటిక్ కార్డియాక్ రోబోటిక్ హార్ట్ సర్జరీలు చేస్తున్నాము. మిక్స్‌లో హార్ట్ సర్జరీలు చేస్తున్నాము. సో ప్రతి అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడినటువంటి ప్రమాణాలు కలిగిన వైద్యం ఖచ్చితంగా ఇప్పుడు గుండెకి సంబంధించి మణిపాల్ హాస్పిటల్‌లోనే అందుబాటులోనే ఉన్నది. ఈ సందర్భంగా అది తెలియజేస్తున్నాను.